ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా సిబిఐ కేసు నమోదు చేసి అక్రమంగా అరెస్టులు చేసింది అంటూ కోర్టు అభిప్రాయపడింది. జై తెలంగాణ, సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలామంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. See, we have 100 times said that we have nothing to do with this case. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the opposition parties, and I am thankful to the judiciary. They have upheld our faith in the judiciary of this country, and today judiciary has cut through this entire web of lies. They have seen right through it, and very transparently judiciary today has upheld our beliefs, and we are very thankful to the judiciary. And once again I want to say, through the difficult times, many of Jagruti Karyakartas came to Delhi. The poorest of the poor Karyakartas stood with me. My family stood with me. My kids have become more and more stronger with a greater resolve for me to serve the public, and I'm very thankful to everybody who stood by me in that difficult situation. Once again I want to say only one thing, that this was a web of lies, and the judiciary has cut right through it with this. बिल्कुल सत्य की ही जीत हुई है. आज सत्य को छुपाया जा सकता है, बहुत देर अंधेरे में रखा जा सकता है, लेकिन सत्य को कभी भी पराजित किया नहीं जा सकता है. आज जो जुडिशरी से जजमेंट मिला है, जो कोर्ट से जजमेंट मिला है दिल्ली लिकर के पॉलिसी केस के बारे में, उससे दूध का दूध पानी का पानी हो गया है. जिस तरीके से सारे एजेंसीज को यूज करके ऑपोजिशन पार्टीज को दबाने का काम जो इस देश में चल रहा है, इसको साफ देखने को मिला है. उसका नतीजा हम बहुत शुक्रिया अदा करते हैं, जो इस कठिन समय में हमारे साथ हमारे कार्यकर्ता खड़े थे, हमारे फैमिली के सारे मेंबर्स, खास करके हमारे सास ससुर जी, हमारे माता पिता जी जो हमारे साथ जुड़े थे, खड़े थे, उन सबको अभी मैं शुक्रिया अदा करती हूँ. See, fundamentally, not only me, KCR Garu himself has time and again said that this is a vendetta on BRS party, this is a vendetta on KCR Garu, that has been reflected on Kavita. And I have also time and again said it is a false case, it is a politically motivated case. And as I said, judiciary has seen through the web of lies, cut through them. But here the point is, like the brother has asked, who will account for the time that I lost with my kids?
who will account for the time that I've lost with my family. ఇవన్నీ న్యాయం చివరిలో గెలిచిన 5.5 నెలలు నన్ను జైల్లో పెట్టి నన్ను నా కుటుంబానికి నా పిల్లలకి దూరం చేసినటువంటి సమయాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? అదేవిధంగా ఈ 5.5 నెలలు అంతకుముందు 3 సంవత్సరాలు నన్ను ఎట్టుబడితే అటు మాట్లాడి ఆన్లైన్లో కావచ్చు నా బొమ్మలు మాఫ్ చేసి పెట్టి నన్ను హెరాస్ చేసి నన్ను పబ్లిక్ మీటింగ్లలో అనేక రకాలుగా దుర్భాషలు ఆడినటువంటి వారందరికీ మరి ఎవరు జవాబు చెప్తారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక నైతికతను క్రాస్ చేసి ఎట్టుబడితే అటు రిజల్ట్ రాకముందు మాట్లాడడం అనేటటువంటిది సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. मैडम, बहुत संघर्ष के बाद ये आपको जीत हुई है। आपके पूरे फैमिली मेंबर सफ़र किए, इंक्लूडिंग आपके फादर एंड ब्रदर। ये खुशी क्या आप साझा करना चाहेंगे केसीआर गारू के साथ, केटीआर गारू के साथ? हमने हमारे माताजी का आशीर्वाद लिया है ये रिजल्ट मिलते ही, और बाकी जो चीज़ें हैं वो ज़्यादा अभी इस टाइम बोलने वाले चीज़ें नहीं है, लेकिन हम यही कहना चाहते हैं कि जिन्होंने ये केस के समय हमारा साथ दिया है सारे उन लोगों को मैं शतकोटि नमन करती हूँ. थैंक यू. जय तेलंगाना. జై తెలంగాణ, సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలామంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. రైట్, అది తెలంగాణ జాగృతి ఆవరణ, పార్టీ ఆఫీస్ ఆవరణ అంతా కూడా సంబరాలతో అంబరానంటుతూ ఉన్నాయి. కవితక్క కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అని నమ్మాము, అలాగే జరిగింది అని అంటున్నారు కార్యకర్తలు. టపాసులు పేల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. హోలీ ఒక 2 రోజులు ముందే వచ్చింది. తెలంగాణ జాగృతి కార్యకర్తలందరికీ కూడా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇందాక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్న నమ్మకం నాకుంది, ముందు నుంచి కూడా అదే చెప్తూ ఉన్నాను, అదే జరిగింది. న్యాయ వ్యవస్థ పైన సంపూర్ణ నమ్మకం ఉంది. పారదర్శకంగా ఇలాంటి తీర్పునిచ్చిన కోర్టుకి సదా రుణపడి ఉంటాను. అలాగే తను కష్టకాలంలో ఉన్న టైంలో అండగా నిలబడిన జాగృతి కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రస్తుత సమాజంలో ఏమీ తీర్పు రాకముందే చాలా ట్రోల్స్ చేశారు, చాలా మానసికంగా హింసకు గురయ్యాను, అవంతా కూడా తిరిగి రావు, కానీ ఇవాళ ఈ తీర్పు రావడం నిజంగా హర్షణీయం అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇక ఒకసారి కేసు పూర్వాపరాలను గనక మనం చూస్తే 2021 నవంబర్లో ఢిల్లీలో కేజ్రీవాల్ నాయకత్వంలో ఆపు ప్రభుత్వం ఒక కొత్త ఎక్సైజ్ విధానాన్ని రూపొందించింది. మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేలా నిబంధనలో మార్పు చేసింది. అయితే కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ 2022 జూలైలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్కు ఒక నివేదికనిచ్చింది. దీంతో ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా ఈ విషయాన్ని సిబిఐకు సిఫార్సు చేశారు. ఈ క్రమంలోనే ఆప్ సర్కార్ 2022 ఆగస్టులో ఒక కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేసింది. ఇక ఎల్జీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిబిఐ అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సోదాలు నిర్వహించింది. ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. పొలిటికల్ గా ఇబ్బంది పెట్టారో అవన్నీ తప్పని రుజువు చేస్తూ ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వడం 166 రోజులు మీరు దూరంగా ఉన్నారు కుటుంబ సభ్యులకి, దాదాపు 5.5 నెలలు. అసలు ఎలా ఉంది మేడం? ఇప్పుడు భారీ ఊరట లభించి క్లీన్ చిట్ ఇచ్చింది, ఏం మాట్లాడారు? చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని చెప్పాను. ఇవాళ అదే జరిగింది. కానీ అలాంటి సమయం మళ్ళీ తిరిగి రాదు. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటా ఉన్నాను, అటువంటి సమయం తిరిగి రాదు. ఆ సమయంలో నా మీద నోరు జారినటువంటి, నోరు పారేసుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ తీర్పు చెంపపెట్టులా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రైతు కమిషన్కి వెళ్తున్నానండి, అమ్మతో ఫోన్ లో మాట్లాడాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్, అది అనుకున్నట్టే కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను. నిజంగా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇక తనపై ట్రోల్ చేసిన వారు, అసభ్యంగా మాట్లాడిన వారు, ఆ 3 ఏళ్ల పాటు తను అనుభవించిన నరకాన్ని ప్రస్తుత తెలంగాణ సమాజం అంతా చూస్తోంది. వారందరికీ కూడా ఈ తీర్పు ఒక చెంప పెట్టు అనంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్తూ ఉన్నారు. ఇక కేసు పూర్వాపరాలను మనం చూస్తూ ఉన్నాం. 2021లో ఒక కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగింది ఆ ప్రభుత్వ హయాంలో. అయితే ఆ తరువాత ఇది ఒక పాలసీని రద్దు చేస్తూ 2022 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది సిబిఐ. ఆ తర్వాత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సోదాలు కూడా నిర్వహించారు. ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసుని వాళ్ళపైన నమోదు చేసింది. ఫిబ్రవరి 2023లో మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా ఆయన్ను కస్టడీలోకి తీసుకొని విచారణ చేసింది. అక్టోబర్ 2023లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈ లిక్కర్ పాలసీలో అరెస్ట్ అయ్యారు. 2024 మార్చి 15న సౌత్ గ్రూప్లో కీలక పాత్ర పోషించారు అంటూ ఆరోపిస్తూ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. పెద్ద సంచలనంగా మారింది. ఇక మార్చి 21, 2024 ఢిల్లీలో అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఆగస్టు, సెప్టెంబర్ 2024 మధ్య కాలంలో కవిత, మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు వరుసగా బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇక 2024 ఆగస్టు 9న మనీష్ సిసోడియా, ఆగస్టు 27న కవిత, సెప్టెంబర్ 13న కేజ్రీవాల్ కు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ అయితే మంజూరు చేసింది. కానీ ఆ మరకలు అలానే ఉన్నాయి. ఎక్కడికెళ్ళినా సరే ఆ లిక్కర్ స్కామ్ మరకలు వాళ్ళందరినీ కూడా అంటిపెట్టుకునే ఉన్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా దాదాపు 530 రోజులు జైల్లో ఉంటే కల్వకుంట్ల కవిత 160 రోజులున్నారు. ఇక కేజ్రీవాల్ 156 రోజులకు పైగా జైలు జీవితాన్ని అనుభవించారు. ఇవాళ ఏదైతే తీర్పు వెలువరించిందో ఆ తీర్పు వాళ్ళందరికీ కూడా భారీ ఊరటనిచ్చింది. తనపైన ట్రోల్ చేసిన వారికి, ఒక తెలంగాణ ఆడబిడ్డగా తను పడ్డ మానసిక క్షోభకు ఈ రోజు తీర్పు వారందరికీ కూడా చెంప పెట్టు అనంటూ కల్వకుంట్ల కవిత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.